రండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం Hebrews chapter 12. మొదటి రెండు వచనాలు కలిసి First చదువుకుంటాం. two verses all together, please. Hebrews chapter 12, verses 1 and 2 all together. ఎంత గొప్ప స్టార్ట్ చేస్తాం. Wherefore, seeing we also are compassed about so great a cloud of witnesses, let us lay aside every weight and the sin which so easily beset us, and let us run with patience the race that is set before us, looking unto Jesus, the author and the finisher of our faith, who for the joy that was set before him endured the cross, despising the shame, and is set down at the right hand of the throne of God. ప్రార్థన చేసుకుంటాం. Shall we pray? పరిశుద్ధ తండ్రి, జీవాధిపతి, నమ్మకరమైన తిరిగి మీ ప్రియ పాదం చెంత మా ప్రభును ప్రియరక్షణ యేసుక్రీస్తు వారి ఘనమైన మహిమగల ప్రేమగల ఔన్నత్యమైన నామపేట రాగలిగిన మహాభాగ్యముకే స్తోత్రాలు తండ్రి. ఆ ప్రియందు మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే స్తోత్రాలు, ఆయన చిందించిన అమూల్య రక్తధారాల ద్వారా మమ్మల్ని కొన్నందుకు స్తోత్రాలు. ఆ నిత్య నిబంధన రక్తాన్ని ఆధారం చేసుకుని నీ పాద పద్మాలు ఎదుటకు రాగలిగిన మహాభాగ్యముకే స్తోత్రాలు. అయోగ్యులం తండ్రి, ఎక్కడో నశించి తండ్రి చెడిపోయిన మమ్మల్ని మా తండ్రి నీవే ప్రేమతో కనికరించి తగిన సమయం వెతికి కనుగొని పరిశుద్ధాత్మ ద్వారా ఒప్పించి మా తండ్రి ఆత్మతో ముద్ర వేసి నీ కుమారుని రక్తంతో కొని విడుదల గావించి మా ప్రభా మా మనోనేత్రం తెరువు చేసి ఈ లోకంలోనే పరలోక దేవుని యొక్క సంగతులు ఎరుగుటకు తండ్రి నువ్వు చూపిస్తున్న నీ కృప అంతటికీ స్తోత్రాలు తండ్రి. మాకు కాదువా, మాకు కాదు, నీ కృపాసక్తులను బట్టి మీ నామమునకే తండ్రి మహిమ తెచ్చుకున్నామని అయోగ్య దాసులను ఒప్పుకుంటూ తండ్రి ఏదో చెప్పాలని నిలబడుతున్నా కానీ మా మాటలని ఒట్టివే. నీ మాటలో వెలుగుంది, నీ మాటలో జీవముంది, నీ మాటలే మా ప్రభుని యేసుక్రీస్తు వారే వింటున్నారు. నడిపించి మహిమ పొందు తండ్రి. నాకును తండ్రి ఇంకా ట్రాన్స్లేట్ చేస్తున్న దాసుడు జాన్ విక్టర్కును కావాల్సిన కృప మా ఇద్దరికి విస్తరింపజేసి నడిపించి నీ రక్తం క్రింద తను దాచిపెట్టి అవసరం సంగతులు తీసుకొచ్చి మహిమ పొందమని ఘనత మహిమ స్తుతి ప్రభావం నీకు ఆరోపిస్తూ మా ప్రభురక్షణ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన నామపేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనం ఎత్తిగా సులువుగా చిక్కులుపెట్టి పాపం విషయమై కొంతకాలం నుంచి ధ్యానిస్తూనే ఉంటున్నాం. For the last few weeks, we are meditating on the topic that is easily besetting sins. సామెతల గ్రంథము 21వ అధ్యాయం Book of Proverbs chapter 21, 4వ వచనం. verse 4. అందరికీ చదువుకుంటామా? All of us, 21:4 of Proverbs. అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తి క్షేమమును పాపయుక్తములు. కనుక ఇక్కడ ఈ భక్తిహీనుల క్షేమము అనేది అది ఆయన వేసి చదువుతాడు, నేను వేసి చదువుతున్నాను. The plowing of the wicked. See, it is two different things in the two different Bibles. అంతేకాదు రకరకాలుగా ఉంది అది. దాని తర్వాత చూస్తాం. ఒక దాన్ని చూస్తే భక్తిహీనుల క్షేమం అంటాడు. In some of the translations, the welfare of the wicked. ఇంకో స్థలంలో అంటాడు దుర్మార్గులకు దీపం అంటాడు. And in another place, a light unto the wicked. ఇంకో స్థలం అంటాడు ప్లవింగ్ ఆఫ్ ద వికెడ్. And in KJV version, it is plowing of the wicked. దాని NIVలో అంటాడు ల్యాంప్ ఆఫ్ ద వికెడ్. In the NIV translation, దుర్మార్గులకు దీపము. తర్వాత యాంప్లిఫైడ్ వర్షన్లో అంటాడు ద టిల్లేజ్ ఆఫ్ ద వికెడ్. And in the amplified version, it is written the tillage of the, that is almost like the after plowing tilling, that is the పొడి చేయుట అని చెప్పేసి అంటాడు. ఆర్ ద ల్యాంప్ ఆఫ్ జాయ్ టు దెమ్. And on the or the lamp of joy to them, అంటే భక్తిహీనుల కొరకై మరి ఆ సంతోష జ్వాల ఇచ్చేది అది తప్పు అని. కనుక ఇది మనము ప్రభు చిత్రం అయితే వచ్చే వారం చూసుకుంటాం. అది God willing, next week we are going to see it. ఈసారి ఈ రెండింటిని చూసుకుంటాం. అహంకార దృష్టియు గర్వ హృదయమును చూసుకుంటాం. And this week we are going to see the high look and also a proud heart. ఇది ఈ దినంతో మనం ముగించుకోవాలంటున్నాం. Today we are going to complete these two items. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 29th chapter Proverbs, 23వ వచనం, verse 23. 29, 23 29-23 of Proverbs. చదువుకుంటామా? All of us. A man's pride shall bring him low, but honor shall uphold the humble in spirit. ఎవని గర్వం వాణ్ణి తగ్గించును. A man's pride shall bring him low, bring him down. 16వ అధ్యాయం
16th chapter, Proverbs. సామెతల గ్రంథం 16 16th chapter 5వ వచనం and verse 5. చదువుకుంటాం. All of us. Everyone that is proud in heart is an abomination to the నిశ్చయముగా వారు Lord. శిక్ష Though hand join in నందుదురు. hand, he shall not be unpunished. శిక్ష నందుదురు. They will be surely punished. అదే అధ్యాయం 18వ వచనం. Same chapter 16, 18. నాశనం Pride ముందు goeth గర్వం before నడుచును, destruction, and పడిపోవడం an ముందు haughty అహంకారమైన spirit మనసు before a fall. నడుచును. కనుక పడిపోయానికి ముందు గర్వం నడుస్తుందంట. Before we fall, before destruction, the pride goes before us. ఎవరికి మినహాయింపు లేదు. రాజుల గురించి మనం చూసుకుంటూ వచ్చాం. And there is no exception. We have seen in the lives of few kings also. మోయాబీల గురించి చూసాం. We have seen about the Moabites. అషూరీయులను చూసాం. Also we have seen about the Assyrians. మిద్యానీయుల గురించి చూసాం. Also the Midianites. ఇక గిద్యోను చూసాం. And also we have seen about Gideon. నెబుకద్నెజరు చూసాం. We have seen about Nebuchadnezzar. బెల్షస్సరును చూసాం. Also Belshazzar. రాజైన దావీదును కూడా చూసుకున్నాం. Even we have meditated about the life of King David. ఈవేళ మనము హిజ్కియా రాజును చూస్తాం. Today we are going to see the life of Hezekiah. హిజ్కియా రెండవ దినవృత్తాంతములు 2 Chronicles 29వ అధ్యాయం chapter 29. 2 Chronicles chapter 29. 29వ అధ్యాయం రెండవ దినవృత్తాంతములు. ఒక్క నిమిషం. 2 Chronicles chapter 29. దావీదు అనుసరించిన మార్గం నడిచినాడు. He is a king who walked in the ways of David. అంతేకాదు ఇక మూతవేయుడైన మందిరాన్ని తెరిపించాడు. Not only that, he has reopened the temple which was closed earlier. యాజకులను పంపించి అంతా కూడా శుద్ధీకరించాడు. He sent the priests and he sanctified that place. కనుక అపవిత్రమైన వస్తువులు, చెడిపోయినటువంటి పనిపాలన అన్నీ తీసుకొచ్చి కిద్రోను వాగులు కలిపాడు. And he has taken away all these unholy, unclean things, taken them to the valley Kidron and got them burnt. ఇక యాజకులు ప్రోత్సాహపరిచాడు. Not only that, he encouraged the priests. 29వ అధ్యాయం 29th chapter 10-11 వచనాలు 10 and 11 చదువుకుందాం. please. All ఇప్పుడు of us. మన మీద ఉన్న Now it ఇశ్రాయేలు is in దేవుడైన mine heart to make a యెహోవా covenant with మహోగ్రత the Lord God of చల్లారినట్లు Israel, ఆయనతో that మనం his fierce నిబంధన wrath may turn చేయవలెనని away from నా us. మనసులో My అభిలాష sons, పుట్టెను. నా be not కుమారులారా thou now negligent, for the Lord hath chosen you to stand before him, to serve him, that you should minister unto him and burn incense. అశ్రద్ధ చేయకుడి. You should not be negligent. దేవుని యొక్క మహోగ్రత మన మీద ఉంది. God's fierce wrath is upon us. కనుక మనము దీన్ని ఆలోచించాలి, అశ్రద్ధ చేయకుండా చేయాలి. And we should not be negligent. We have to think of it. 11వ వచనం మళ్ళా చదువుకుంటాం. Verse 11 all together. నా కుమారులారా, My sons, be not now negligent, for the Lord hath chosen you to stand before him, to serve him, that you should minister unto him and burn incense. దేనికి ఏర్పరచుకున్నా అంటే యాజకులను? Why God has chosen the priests? ఈ మూడు సంగతుల కొరకు. 3 things are mentioned పరిచారం here. చేయుటకు, ధూపం వేయుటకును, ఆయన సన్నిధిలో నిలుచుటకును, పరిచర్య చేయుటకును. To stand before him, secondly to serve him, thirdly to minister unto him. కనుక దేవుని మందిరంలో ఉండే అపవిత్రత, మాలిన్యము, చెడుగు, అన్ని నిషిద్ధమైన వస్తువులను తీసుకొచ్చి అక్కడ కిద్రోను వాగులో కలిపేశాడు. And all the unholy things and unclean things which are there in the temple, he has brought them out and he has thrown them into the Kidron valley. అంతేకాదు తను ఇక పస్కా పండుగ ఆచరించాలని దాను మొదలుకొని బేర్షెబా వరకు వార్త పంపించాడు. Not only that, to celebrate the Passover feast, he sent a call right from Dan to Beersheba. ఇతడు యూదా రాజు. He is a king over the people of Judah. ఇశ్రాయేలు కూడా పంపిస్తున్నాడు. And he is sending news to come even to the Israelites. దాను మొదలుకొని బేర్షెబా వరకు అంటే గాన మనము కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి అంటామే ఆ రీతిగా. From Dan to Beersheba means in the when we see India, it is right from Kashmir to Kanyakumari. ఆ రీతి అందరినీ పంపించాడు. So to everybody, to Jewish people, to Israelites, he has sent the call. 30వ అధ్యాయం 5వ వచనం. Chapter 30 and verse 5. చదువుకుంటామా? All of us. కావున బహుకాలము నుండి వారు రాయబడిన ప్రకారం ఇంత ఘనముగా ఆచరించవచ్చు వచ్చి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు బేర్షెబా మొదలుకొని దాను వరకు దేశమంతా చాటి దాను మొదలుకొని బేర్షెబా వరకు. Right from Dan even unto Beersheba.
వాళ్ళు నవ్వుకున్నారు, అపహాస్యం చేశారు. Everybody was laughing and they are making fun of king. ఏంటి మమ్మల్ని రమ్మంటావా యెరూషలేముకు? Why you are calling us to Jerusalem? We are people of Israel. కనుక మమ్మల్ని రమ్మంటావా? And why you are calling us to Jerusalem? ఎగతాళి చేశారు. And they started mocking him. అయినా పర్వాలే అని చెప్పి అలా పంపించాడు. And though they mock me, no problem, I will send a call again. He sent a call. కనుక మీ పిల్లలు అందరూ కూడాను కనుక దైవ ఉగ్రతకు పాత్రలు కాకుండా దేవుడు మళ్ళా కూర్చోవాలంటే రావాలి, మీరు యెరూషలేముకు మందిరానికి రావాలా, ఇక్కడ పస్కా పండుగ ఆచరించాలి. You and your children to escape the wrath of God, the fierce wrath of God. All of us have to come to Jerusalem and we have to observe the Passover. కనుక 12వ వచనము Verse 12 of 30th chapter. చదువుకుంటాం. All of us please. యెహోవా Also in Judah, the hand of God అధిపతులు చేసిన నిర్ణయము నెరవేర్చినట్లు యూదా వారికిని మనసు ఏకము చేయుటకై దేవుని హస్తం వారికి తోడ్పడెను. Yes, the hand of God helped them. దేవుని హస్తం తోడుగా ఉందంట. The hand of God was with Hezekiah. కనుక సమాధాన స్థితి తీసుకుని ఆశిస్తున్నాడు. He wanted to bring back the peaceful state. కనుక వాళ్ళు కూడా ఇష్టపడ్డారు పెద్దలు అందరూ. And even all the people, they also agreed for it. అందరూ సమాధాన స్థితికి వచ్చానికి ఇష్టపడ్డారు. అయితే కొద్దిమంది కృంగిన మనసుతో వచ్చారు. And all of them, they wanted to have peaceful condition, but some people, they came so discouraged. అయితే ఇది ఎంత ఘనంగా జరిగిందంటే సొలొమోను కాలంలో జరిగిన తర్వాత ఇప్పుడే అంత ఘనంగా జరిగిందంట. See in what a grand manner the Passover was conducted after Solomon. Never it was conducted like that, only during the days of Hezekiah. 25 నుంచి 27 వరకు చదువుకుంటాం. 30 అధ్యాయం chapter 30 to Chronicles 25 నుంచి 27 వరకు 25, 26 and 27. అప్పుడు And all the congregation of Judah with the priests and the Levites and all the congregation that came out of Israel and the strangers that came out of the land of Israel and that dwelt in Judah rejoiced. So there was great joy in Jerusalem. For since the time of Solomon the son of David king of Israel, there was not like in Jerusalem. 27 చదువుకుంటాం. అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులు దీంపుగా వారి మాటలు వినబడెను, వారి ప్రార్థన ఆకాశమందున పరిశుద్ధ నివాసం చేరెను. చూసినట్టుంది. గమనించామంటే లేవీయులు వాళ్ళు వెళ్ళిపోతుంటే అందరు దీవించారంట. Levites, when all of them they were going, he blessed them. ఆకాశానికి వినబడిందంటే ప్రార్థన. Not only that prayer was heard, it came up even unto heaven. అక్కడి నుంచి ఆశీర్వాదాలు కుమ్మరించబడుతూ వచ్చాయి. And from there the blessings were pouring upon them. యెరూషలేము వాసులు అందరికీ సంతోషం కలిగిందంట. And all the people in Jerusalem they rejoiced. అన్యులు కూడా సంతోషించారు. Even the Gentiles they were rejoicing. దీనికి వచ్చినటువంటి ప్రతిఫలం ఏంటి? And what is the result of this act? 31వ వచనం అధ్యాయము 31st chapter. వాళ్ళు పోయి విగ్రహాలను పడగొట్టేశారు. And they have dismantled all those idols. మరి 2 వచనాలు చాలు. First 2 verses 31. Now when all this was finished, all Israel that were present went out to the cities of Judah and break the images in pieces and cut down the groves and threw down the high places and the altars out of all Judah and Benjamin, in Ephraim also and Manasseh, until they had utterly destroyed them all. And all the children of Israel returned, every man to his position, into their own cities. విగ్రహాలన్నిటిని ముక్కలు చెక్కలు చేశారు. And all the idols and all these groves they have destroyed them all. తగలబెట్టారు. And they have burned them all. ఎవడూ మాట్లాడగలేదు. Nobody was raising their voice against దేవుని హస్తం వాళ్ళకి తోడుగా ఉంది. The hand of the Lord was with them. ఇంకా మనం చూస్తూ వచ్చామంటే And if you see further, ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు జరుగుతూ వచ్చాము శత్రువు ఊరుకోడు. when such great things are taking place, the enemy will not be silent, he will not keep quiet. కాసుకోని ఉన్నాడు. And the enemy will be always he will be waiting for an opportunity. అష్షూరు రాజు అయినటువంటి సన్హరీబు దాడి తీస్తున్నాడు. Now the king of Assyria, that is Sanherib, he came against them. కనుక యెషయా గ్రంథంలో కూడా ఈ భాగాలు రాయబడ్డాయి. Again these things are written in the book of Isaiah. యెషయా గ్రంథము book of Isaiah 37వ అధ్యాయం 37. యెషయా గ్రంథం 37వ అధ్యాయం. Isaiah chapter 37. పత్రిక రాసి పంపించాడు. And he sent a letter. ఆ రాజేమాయ ఈ రాజేమాయ వాళ్ళ దేవతలేమాయ వీళ్ళ దేవతలేమాయ మా చేతుల నుండి విడిపించాయా యెహోవా దేవుడు మీ చేతుల విడిపించా అని ఆయనకి. And that Assyrian king is writing, what has happened to the gods of that kingdom, this kingdom? Could they deliver their people from my hands?
can the Lord Jehovah can deliver me? కనుక లోబడిపోండి. And you obey and you surrender. ఇక రబ్షాకేని పంపించాడు ఆ సైన్యాధిపతిని. And he sent his chief of the army Rabshakeh. రబ్షాకే మాట్లాడుతూ ఉంటే ఇక అయ్యా మాకు సిరియా భాష వచ్చు, ఆ భాషలో మాట్లాడారంటే కాదు ఇక ప్రాకారం ఉండారే వాళ్ళు కూడా ఎరగాలని హెబ్రీ భాషలో మాట్లాడతాం మేమన్నారు. See, that Rabshakeh was asked to speak in Syrian language. They are telling, we can understand the Syrian language. But Rabshakeh was telling, those people who are standing on the towers there, those Jewish people are there, they also must understand. I want to speak in Hebrew. He spoke in Hebrew only. కనుక మీరు దిగిరండి, లోబడిపోండి, లేకపోతే కన్నా మీ మీ ద్రాక్ష తోటలో మీరు ఉంటారు, లేకపోతే మీ మలం మీరు తింటారు, మీ మూత్రం మీరు తాగుతారు అన్నారు. And such a mean words he has used. You have to surrender yourself. If not, what will happen? You cannot have your grape vineyards, and you have to drink your own urine, and you have to eat your own stools. He was challenging them. కనుక ఉత్తరం రాసి పంపించాడు. And he wrote a letter and sent. హిజ్కియా మంచి పని చేశాడు. And Hizkiah did a good thing. దేవుడి మందిరానికి వెళ్ళాడు. He went into the house of the Lord. దేవా ఈ పత్రిక చదువు. And he has given the letter to God. Lord, you read this letter. దృష్టించి చూడు. And you look into this letter. ఆ రాజ్యాలను ఆ విగ్రహాలను వాటి జయించారు నిజమే. And we have conquered all those idols and all those kingdoms he has conquered. That is true. 18వ వచనం నుండి Verse 18 on 18 నుండి Isaiah 37 from 18 onwards. చదువుకుంటాం. Of a truth, Lord, the kings of Assyria have laid waste all the nations and their countries, and have cast their gods into the fire, for they were no gods, but the work of men's hands, wood and stone. Therefore they have destroyed them. Now therefore, యెహోవా O Lord our God, save us from his hand, and all the kingdoms of the earth may know that thou art the Lord, even thou only. 20వ వచనం చాలా ఇంపార్టెంట్. Verse 20 is very important. యెహోవా Now లోకమందున్న therefore our Lord, నిజముగా నీవే our God, అద్వితీయ save us దేవుడివైన from his యెహోవా hand, అని and all the kingdoms of సమస్త the earth may జనులు know that thou art తెలుసుకున్నట్లు the Lord, అతని even thou చేతిలో నుండి only. మనల్ని రక్షించుము. కనుక దేవుని కనబరిచాడు, హెచ్చించాడు. And Hezekiah honored, exalted the Lord. ఆ కారణం చేత Because of that, వానిలో ఒక వదంతి పుట్టిస్తాను, వాడి దేశానికి పారిపోతాడు అన్నాడు. and God said, I will create a rumor among them. After hearing that rumor, he will run away to his own country. అంతేకాదు, Not only that, ఒక్క దూతను పంపించాడు. and God sent an angel. ఆ ఒక్క దూత ఎంతమందిని చంపింది తెలుసునా? See, one angel, how many he killed? 36వ వచనము. Verse 36. అంతట యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి Then the దండె angel of the Lord went forth and 185,000 smote in the మందిని camp of the మొత్తెను. Assyrian 185,000. 185,000 మంది. 185,000 people that angel killed. ఒక్క దూత. One angel. అడిగిపోతే అన్ని సవాలే. And when we see all our dead bodies, corpses are there. దేవుడు అద్భుతం చేశాడు. God has performed a great miracle. ఆయన ప్రార్థన జవాబు ఇచ్చాడు. And God has answered the prayer of Hezekiah. ఏమని ప్రార్థన చేశాడు? What he prayed for? అలా చూసుకుంటామా? Once again, 20 వచనము, Verse 37-20. chapter 37 యెహోవా Isaiah verse లోకమందున 20. నీవే, Now therefore, O నిజమైన Lord our నీవే, God, save us అద్వితీయ from his దేవుడైన hand, and all the యెహోవావని kingdoms of the earth may know సమస్త that జనులు thou art తెలుసుకున్నట్లు the అతని Lord, చేతిలో నుండి even మనల్ని thou only. సమస్త జనులు తెలుసుకున్నట్లు వాని చేతిలో విడిపించు అన్నాడు. All the kingdoms may come to know, so that to know that you are the Lord, deliver us from his hand. 185,000 మంది. 185,000 soldiers. మళ్ళా వాడి దేశానికి వాడు పారిపోయాడు రాజు. Again that king ran away to his own country. వాడి యొక్క దేవత విగ్రహం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే కొడుకులే వాడిని చంపారు. And when he went to his own gods, his own idols, when he was praying to his own idols, the king of Assyria was killed by his own sons. తర్వాత హిజ్కియాకు మరణకరమైన జబ్బు వచ్చింది. Then after that, a deadly disease came to Hezekiah. He was suffering from a deadly disease. నువ్వు మరణకారంటున్నావు, నిన్ను సరి చేసుకున్నాడు యెషయా వచ్చి. And the prophet Isaiah came and told, you are going to die, set right your house. గోడ వైపు తిరిగి ఏడుస్తున్నాడు, ఇంత యథార్థంగా నేను జీవించానే, నన్ను అప్పుడే తీసుకుంటావా అని. And Hezekiah turned his face towards the wall and prayed unto the Lord, I have lived, O Lord, remember I have lived a upright life. Are you going to take me so quickly? 15 సంవత్సరాలు అదనంగా వయసు పొందాడు. And another extra 15 years of longevity he got from the Lord.
ఆ 15 సంవత్సరాల్లో ఎందుకు అడిగాడు అంటే కానీ చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒకటి చెప్పేస్తాను. And so many things are there in the extension of that age, and why he asked. Only one thing we are going to share. అతనికి కుమారులు లేరు. He was not having children. Hezekiah was not having sons. అతని కుమారుడు మనష్షే 12 ఏళ్ల వయసులో సింహాసనం ఎక్కాడు. And when we see carefully, Hezekiah's son Manasseh, he came to the throne at the age of 12. ఈ 15 సంవత్సరాలు అదనంగా పొందిన కాలంలో పుట్టాడు వాడు. So what does it mean? Manasseh was born to Hezekiah during the extended 15 years period. అద్భుతం జరిగింది. A wonder has taken place. కనుక అది వాళ్ళ టైం కూడా మార్చేట్లుగా నేడు వస్తుందని చెప్పి చూపించాడు, అయిపోయింది. Not only that, the changing of time and the shadow coming, the clock and all these things, everything is over. రెండవ దినవృత్తాంతంలోకి వస్తామా? And once again we will come to 2 Chronicles 31వ అధ్యాయం, chapter 31. రెండవ దినవృత్తాంతములు 2 Chronicles chapter 31, 31వ అధ్యాయం 31. Two Chronicles chapter 31, 20-21 వచనాలు, verses 20 and 21. పని. And thus did Hezekiah throughout all Judah, and wrought that which was good and right and true before the Lord his God. And in every work that he began in the service of the house of God, and in the law and in the commandments, to seek his God, he did it with all his heart and prospered. తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. Whatever work he started, he did it with all his heart and he prospered. 32వ అధ్యాయం, Chapter 32, 32వ అధ్యాయం 31వ వచనం, verse 31. 32వ అధ్యాయం 31వ వచనం 32, 31. చదువుకుంటాం. All of us. Howbeit in the business of the ambassadors of the princes of Babylon, who sent unto him to inquire of the wonder that was done in the land, God left him to try him, that he might know all that was in his heart. ఇంకా రాయబారులు వచ్చారు బబులోను దేశం నుండి. Some of the messengers, the ambassadors, came from Babylon. అబ్బా, దేవుడు నేను దీవించాడని తెలిసింది మాకు. Oh, we have heard that God has blessed you so much. నీకు ఆయుష్ కాలం కూడా పొడిగించాడని తెలిసింది. Not only that, we have heard that God has increased your days of living. మేము కానుకలు తీసుకొచ్చాం, మా రాజు పంపించాడు. Our king has sent some of the gifts to you after hearing these things. ఇంకా ఏం జరుగుతుంది దాన్ని ఇంకా క్లియర్గా మనం చూడాలంటే 2వ రాజుల్లో ఉంది. And if you want to see these things clearly in 2 Kings, 2వ రాజులు 20వ అధ్యాయం, chapter 20. 20వ అధ్యాయం 2 Kings chapter 20. ఇక్కడ మనం చదివామంటే ఏముందంటే కన్నా 12-13 వచనాలు, 12 and 13. కలిసి చదువుకుంటామా? All of us. At that time, Baladan, the son of Baladan, king of Babylon, sent letters and a present unto Hezekiah, for he had heard that Hezekiah had been sick. వారిని లోపలికి రప్పించి And Hezekiah hearkened unto them and shewed them all the house of his precious సమస్త things, వస్తువులు silver, దేనిని gold, మరుగు spices, చేయక తన precious పదార్థాలను ointment, వెండి all the బంగారం house of his గంధవర్గములు armor, and all పర్వతాలను that ఆయుధాలను was found తన in his పదార్థాల treasures. సమస్తమును There వారికి was nothing in చూపించెను. his house nor in all his dominion that Hezekiah shewed them not. వాళ్ళు వచ్చి పగిడారబ్బా, నీ దేశం అభివృద్ధి పొందిందని చెప్పి మా రాజు పంపించాడు, కానుక పంపించాడు, నీకు అద్భుతకరంగా స్వస్థత కలిగిందని చెప్పి మేము వచ్చాము, కనుక ఈ కానుకలు తీసుకో అని చెప్పి వాళ్ళు వచ్చి పొగడగానే ఏమైపోయింది, మీరేం చూశారేం లేదో నేను చూపిస్తారని తీసుకొని చూపించాడు. The moment when they started praising Hezekiah, we have heard the Lord has prospered you, the Lord has increased your days of living, and you are such a great man, such a great man. After those people praised him, and then Hezekiah was puffed up, and he was telling, you have heard very little. No, actually you see how God has blessed me. Come to every room of mine, and he has taken them. అందరు చూపిస్తా అని చెప్పి చూపించాడు అందరికీ. And he has shown everything without hiding anything to those people. ఏమంటాడు, రప్పించి తన నగరందేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువుల్లో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును వెండి బంగారములను గంధవర్గములను పరిమళ తైలములను ఆయుషాలను తన పదార్థముల సమస్తమును వారికి చూపించను. He shewed them all the house of his precious things, silver, gold, spices, precious ointment, and all the house of his armor, and all that was found in his treasures. Everything, nothing he has hidden to them. ఎవడైనా
వేరే దేశం నుండి మన దేశానికి ఒక రాయబారం వస్తే కన్నా వానికి మా అణుబాంబులు ఇక్కడ తయారు చేస్తాం చూడండి, మా యొక్క ఖజానా చూడండి చూపిస్తాము. See, if anybody comes from another country as an ambassador, as a visitor, as a messenger, are we going to show them, see, we are going to manufacture our atom bombs here, our nuclear weapons are there, our treasury is this, our armor is this. Are we going to show to the enemy? చూపిస్తామా? Are we going to show? క్లింటన్ వస్తే చూపించలే. క్లింటన్ అమెరికా. Even American president, when Clinton came also, we have shown this and that gardens, not atom bombs. కాశ్మీర్లో మేము ఒక పెద్ద హాస్పిటల్ ఓపెన్ చేస్తున్నాము, నీ కొరకే కాసుకోవడము, వచ్చి రిబ్బన్ కట్ చేయండి. And you see, we are opening a big hospital in Kashmir, we are waiting for you, you come and just inaugurate it, cut the ribbon. తర్వాత హైదరాబాద్ కూడా ఒక పెద్ద హాస్పిటల్ కడుతున్నాము. And even in Hyderabad also, మీరే వచ్చి ఓపెన్ చేయాలి. and you only come and open it, and they called them and showed only the ribbon and the scissors. ఇలాంటి చూపిస్తాడు ఎవడైనా. See, all the other things will they show. కనుక defense things. కొంచెం పొగడగానే వెళ్ళిపోయాడు పైకి. And the moment when those messengers praised Hezekiah, sky was his limit. నేను ఖమ్మంలో ఉన్నప్పుడు, when brother was working in Khammam, ఇంటికి విజిటింగ్ వెళ్ళాను. I went to a house just to visit those people. నేను ఎంటర్ కాగానే ఆ పెద్ద కాంపౌండ్, ఆ కాంపౌండ్లో ఒక ఇంటి ఓనరు ఆ డ్రైవర్ను పడాను కొట్టాడు. And the moment when I entered into that house, that is compound, it is a big compound, the owner, he slapped the driver. నేను అరే మంచి వేళ రాలేదు. Then I thought that I have come in the wrong time. కానీ వెనకాలకి వెళ్ళాను, ఇంటి వెనకాలకి వెళ్ళి అమ్మ ఏం జరుగుతుంది అని అడిగాను. And then I went to the backyard and I asked that sister, what is happening? రండి చెప్తాను రండి. And then she told, come on, I will tell. కొత్తగా మేము కారు కొన్నాం కదా. Recently we purchased a new car. ఇప్పుడు ఆయన నన్ను కాదు పెళ్లి చేసుకున్నది, కారును. And our owner, our master Saab, not me, but he married that car. ఎప్పుడు తుడుచుకుంటూ ఉంటాడు. Always he will be cleaning the car. అంతేకాదు దాంట్లోనే కూర్చుంటాడు, దాంట్లోనే పండుకుంటాడు, దాంట్లోనే తింటాడు. బ్రేక్ఫాస్ట్ అక్కడికే, లంచ్ అక్కడికే, రాత్రి పండుకునేది అక్కడే. నన్ను ఊరికే పెళ్లి చేసుకున్నాడు కానీ కారే పెళ్ళా. So always he will be cleaning that car, sitting in that car, reading in that car, sleeping in that car, eating also in that car. For namesake he married me, but actually the car is literally his wife. ఆఫీస్ నుండి ఎవరైనా వచ్చారంటే సైన్ చేసానికి అక్కడే కూర్చొని సైన్ చేస్తాడు. And if anybody comes from the office, he will call that person to the car, and by sitting in the car he will sign. అంతా కారే. Everything is car, his whole world. ఆ డ్రైవరు వాడు ఎక్కడో కొంచెము వేరే రిక్షాకి ఏదో తగిలించాడంటే సన్న గీటు పడింది. So that driver while driving the car, he must have, little bit dash ignition, small rickshaw, a little scratch was there on the car. అది నేను మళ్ళీ చూపిస్తాను అంకుల్, చూస్తురు. So then she told me, uncle, I'll show that scratch also, you wait. 10 లక్షల రూపాయలు కొన్నాను రా, నువ్వు కాబట్టి ఇంకొని పెట్టుకుంటాను, పడా అని కొట్టాను. And with 10, by spending 10 lakhs I purchased this car. If you are not the driver, I will appoint another driver. He started beating the driver. కనుక నన్ను చూపించి అన్నా నా కారు చూస్తురా. And after seeing me, he is telling, brother, come and see the car, how good it is. కార్లోనే అన్ని భోజనాలు everything in car only. అందరికి చూపించాలని కోరుతున్నాడు. He wanted to show to everybody that new car. ఈ రీతిగా ఎవరు హిజ్కియా కూడా అంతా చూపించగలది. యెషయా పిలిచాడు, ఇంతకు వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి సంగతి. And when Hezekiah in his mood of good mood, he has shown everything unto these messengers. Then slowly the prophet Isaiah came. Who are they? From which place they have come? What is the purpose? వాళ్ళకి ఏం చూపించావు? And what you have shown them? ఏమి బాకీ పెట్టలేదు, అన్ని చూపించేశావు. Then Hezekiah said, without exception, everything, every room, nook and corner I have shown. నువ్వు చూపించింది ఎలా కూడా నువ్వు సంపాదించింది, నీ పితరులు సంపాదించింది సమస్తము కూడాను బబులోను దేశానికి ఊడ్చుకొని పోతారు, తర్వాత నీ యొక్క పిల్లలు బానిసలు అయిపోతారు పో అన్నాడు. And Isaiah immediately declared, what all you have shown unto them, what all you have earned and your forefathers, they will take away everything unto Babylon. They will take your children also, they will become eunuchs. దేవుడు విడిచిపెట్టాడంట, ఏముందో చూస్తామని దేవుడు అతన్ని విడిచిపెట్టాడంట. Yes, what is there in his heart
to examine, it is written, the Lord left him. రెండవ దినవృత్తాంతములు 2 Chronicles 32 chapter 32. 32వ అధ్యాయం 2 Chronicles 32. ముప్పై ఒకటో వచనం Verse 31. చదువుకుంటాం. 32, 31, all of us. అతని How about in the business of the ambassadors of the princes of Babylon, who sent unto him to inquire of the wonder that was done in the land, God left him to try him, that he might know all that was in his heart. అతను శోధించుటకు అతని హృదయంలో ఏముందో అంత కూడా తెలుసుకున్నట్టుకు దేవుడు విడిచిపెట్టాడంటే ఏముందో చూస్తామని. To try Hezekiah and to know what is all there in his heart, God left Hezekiah. ఇదంతా బయటపడగానే, and when all these things came out, 24వ వచనం 25వ వచనం 24 25 చదువుకుంటాం. 24 and ఆ దినములో 25. హిజ్కియా రోగి అయి, In those days Hezekiah was sick to death, and prayed unto the Lord, and he spake unto him, and he gave him a sign. But Hezekiah rendered not again according to the మనసును benefit done unto గర్వించి him. తనకి For his చేయబడిన heart was మేలు lifted తగినట్లు up, ప్రవర్తింపక therefore there was అతని wrath upon మీదికి him యూదేశం and upon వారికి Judah and Jerusalem. గర్వించి, His heart was lifted up, he became proud. ప్రతి రాజు కూడా Almost every king. అంత అతిశయించడమే, And they were glorying in their achievements. గర్వించడమే. And they were proud. మనస్సును గర్వించాడు, బయట కూడా రాలే మాట. It is written, not outside, in his heart, he became so proud. He was lifted up in his heart. ఈతగా గర్వించిన వాళ్ళు ఎంతో మంది, మనసులో గర్వించి నష్టపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. And we know so many people, they were proud in their heart and they suffered a lot. ఉద్యోగుడు కూడా మనసును గర్వించి అతిశయించి నష్టపోయాడు. Even King Uzziah also, he was so proud in his heart was lifted up and he suffered a lot. మనం చూసుకున్నాము బెల్షాజర్ను, And we have seen about Belshazzar, నెబుకద్నెజరును. also Nebuchadnezzar. నెబుకద్నెజరు మాటగా బయటికి రాలే. And from the mouth of Nebuchadnezzar, even the word has not come out. లోపల ఉంది అతిశయం. See, when that word and the pride was inside, unseen. కనుక అది లోపల నుంచి బయటికి రాక ముందే భయంకరమైన రూపం ఇస్తాడు. Before that word came out, his visage, everything is changed. కనుక ఇక్కడ చూస్తే ఇతడు కూడాను గర్వించి. Here it is written, he was lifted up in his heart. 25వ వచనం. Verse 25. అయితే హిజ్కియా But మనసును Hezekiah rendered not again తనకు according చేయబడిన to the మేలు benefit done తగినట్లు unto him, ప్రవర్తింపగా for his heart was అతని lifted up. మీదకి యూదా యెరూషలేము వారి Therefore there was wrath మీదకి కోపము upon him రాగా and upon Judah and Jerusalem. వెంటనే తగ్గించుకున్నాడు. And later he humbled himself. 26వ వచనము. Verse అందరం 26. కలిసి చదువుకుంటాం. All of us. హిజ్కియా హృదయ Notwithstanding, గర్వం Hezekiah విడిచి humbled himself తానును for the pride of యెరూషలేము his heart, కాపురస్తులు తమ both he తాము and the inhabitants తగ్గించుకుని of గనుక Jerusalem, so that the wrath హిజ్కియా of the Lord దినములలో came యెహోవా not upon them in the days of రాలేదు. Hezekiah. కనుక ఇంతవరకు అక్కర్లే. See, we need not come to this stage. కనుక వెంటనే మనం సరి చేసుకుంటూ వస్తే, If you rectify the things immediately, మనం కూడా అంతే. దేవా నువ్వు ఇచ్చావు, అన్ని నువ్వు ఇచ్చావు, ఈ ఆరోగ్యం నువ్వు ఇచ్చావు, ఈ ధనము నువ్వు ఇచ్చావు, ఈ ఐశ్వర్యం నువ్వు ఇచ్చావు, ఈ స్థానము నువ్వు ఇచ్చావు, అన్ని నీవిచ్చింది, నాదంటూ ఏమీ లేదే అని చెప్పి ఎవడైతే హృదయమాలు చెప్పగలుగుతూ వస్తాడో వాడు కాపాడబడేది. see, we are also like that. We have to tell to the Lord, Lord, this health is given by you, this property is given by you, this riches are given by you, this popularity is by you. See, the moment when you humble yourself and confess and depend on the Lord, God will bless you. ప్రభుకు కావాల్సింది దీనులు తగ్గించుకునే వాళ్ళు కావాలి. God is in search of humble people who will humble themselves. ఇతని యొక్క కుమారుడైనటువంటి మనిషి ఎంత భయంకరుడిగా తయారాడు. And we know Manasseh, the son of Hezekiah, he became a terrible king. చాలా భయంకరుడిగా తయారాడు. He was a wretched king. ఎంత భయంకరం అంటే కన దేవుడు తన నామము నిత్యం ఇక్కడ ఉంటుందన్న స్థలంలోనే ఆకాశ నక్షత్రాలంట, తర్వాత ఇక ముహూర్తాలు చూడడం అంట, ఇంకా తర్వాత సోదిగాళ్ళని పెట్టడం అంట, అగ్నిగుండంలో తన కుమారుడు నడిపించడం అంట. See, the Lord said, my name shall be here forever and ever. So the Lord promised about Jerusalem. But what Manasseh did? Manasseh brought sorcerers, soothsayers, witches, and crossing their children by fire. All these devilish activities he started there in the same place. దేవుడు చెప్తూ వచ్చాడు, వద్దు వద్దు అన్నాడు.
God told, should not do like that, you should not do like that. 33 అధ్యాయం 10వ వచనం 33:10, చదువుకుంటాం. all of us. యెహోవా And the Lord మనుష్యులను spake to అతని Manasseh జనులను and to వర్తమానులు his people, పంపినను but they would వారు not hearken. చెవి యొగ్గకపోయిరి. They have not obeyed, they have not heard to the voice of the Lord. అరే తన తండ్రి ఇలా జీవించాడు, చూశాడు కదా. He has seen with his own eyes how his father lived. అయితే 12 ఏళ్ల వయసులో వచ్చినటువంటి వాడే ఎంత భయంకరంగా తయారైతే He వచ్చాడు. became a king at the age of 12. How wretched he became. తర్వాత ఏం చేశాడు దేవుడు? And what God has done. అశ్షూరు రాజును తన మీదకి పంపించాడు. And once again God stirred up the king of Assyria and sent against Manasseh. 11వ వచనము. Verse 11. కాబట్టి యెహోవా అశ్షూరు రాజైన Wherefore the Lord సైన్యాధిపతులను brought వారి upon మీదకి them the రప్పించెను. captains of the host of the king మనిషి of Assyria, తప్పించుకోకుండా వారు which అతన్ని took పట్టుకొని Manasseh among the గొలుసులతో thorns బంధించి and bound him అతని with బబులోనుకు fetters తీసుకుని and carried him పోయిరి. to Babylon. గొలుసులతో బంధించి పట్టుకొని తీసుకుపోతున్నారు. They bound him with fetters and carried him to Babylon. 12వ వచనము. Verse 12. చాలా ఇంపార్టెంట్. Very important. అతడు And when he శ్రమలో was in ఉన్నప్పుడు affliction, తన దేవుడిని he యెహోవాను besought the Lord his బతిమాలుకొని God తన and పితరుల humbled himself దేవుడిని greatly before the తను తాను God బహుగా of his తగ్గించుకొని. శ్రమలో ఉన్నప్పుడు బహుగా తగ్గించుకున్నాడు. In affliction, he humbled himself greatly. చూసి వచ్చింది శ్రమ రాకముందు మా అచ్చేమో, శ్రమ వచ్చినప్పుడు తగ్గించుకున్నాడు. And before the affliction came, he was so proud. After the affliction came, he became so humble. దీర్ఘ శాంతపడిన దేవుడు. God is long suffering. తను తాను తగ్గించుకుని వచ్చిన వాడిని ఎవరిని విడిచిపెట్టాడు. If we humble ourselves and come, he rejects none. ఎన్నోసార్లు చెప్పాం కదా, మహాగణుడు, మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు, నిత్య నివాసి, మహా ఉన్నతమైన పరిశుద్ధ స్థలాలు నివసించేవాడు ఆయన్ను. వినిమగల వారి ప్రాణం ఉజ్జింపు చేడుకును, నలిగిన వారి ప్రాణం ఉజ్జింపు చేడుకును, వినయగల వారిద్దను, దీనమసగల వారిద్దను నివసించునని ఎన్నిసార్లు మనం వినలేదు మాట. Many times we have heard, Isaiah. thus saith the high and lofty one that inhabiteth eternity, Isaiah 57:15, whose name is holy. I dwell in the high and holy place, with him also that is of a contrite and humble spirit, to revive the spirit of the humble, and to revive the heart of the contrite ones. అప్పుడు గుర్తించుకున్నాడు యెహోవా దేవుడని. Then he remembered the Lord is Jehovah is the true Lord. 13వ వచనము. 33 of 2 Chronicles, verse 13, 13. 33:13, and prayed unto him, and he was entreated of him, and heard his supplication, and brought him again to Jerusalem into his kingdom. Then Manasseh knew that the Lord, he was God. ఇప్పుడు బుద్ధి తెచ్చుకొని ఇక బలిపీఠాలు అవి ఇవన్నీ తొలగించేశాడు. Now he came to senses. He understood who is the true God and removed all the altars and the groves. 15వ వచనము. Verse 15, and he took away the strange gods and the idol out of the house of God, and all the altars that he had built in the mount of the house of the Lord and in Jerusalem, and cast them out of the city. లాగివేయించెను. ఇప్పుడు అర్థమైంది. Now he understood. 16వ వచనం కూడాను. Verse 16 also, ఇదిగాక and he repaired the altar of the Lord and sacrificed thereon peace offerings and thank offerings, and commanded Judah to serve the Lord God of Israel. యూదా వారికి ఆజ్ఞ ఇచ్చెను. యెహోవా దేవుని మీరు సేవించాలని చెప్పి ఆజ్ఞ ఇచ్చాడు. You have to serve the Lord God of Israel. He commanded all the Judah. ఇవన్నీ జరిగిన తర్వాత అతని కుమారుడైనటువంటి ఆమోను, and after all these things, Manasseh's son Ammon, ఎవరు బుద్ధి తెచ్చుకోవడంలే. see, they are not understanding, they are not coming into the right way. 23వ వచనం చదువుకుంటాం. Verse 23, ఆమోన్ సంగతి. about Ammon it is written in 33:23, and humbled not himself before the Lord as Manasseh his father had humbled himself, but Ammon trespassed more and more. అంతకంతకు ఎక్కువగా ద్రోహ కార్యం చేయొచ్చు వచ్చను. అంతకంతకు ఇంకా అధికంగా. And Ammon trespassed more and more. దేశ ప్రజలే వాడిని చంపేశారు. And his own citizens, they killed Ammon. తర్వాత దేవునికి సంతోషం కల్పించింది ఒకే ఒక రాజు. Only one God who pleased, one రాజు, one king, he pleased God. అతడు ఎవరంటే, who is it? యోషియా, కింగ్ జోషియా. king Josiah. ఇక యోషియా ఒక్కడే ఆ దేవుని సంతోషపరిచిన వాడు. Only one king, that is Josiah, he pleased the heart of the Lord. దేవుడు మందిరాన్ని శుభ్రం చేస్తున్నాడు. He was getting the temple cleansed. దేవుని మందిరాన్ని శుభ్రం చేస్తూ ఉంటుండగా, when he was getting the temple cleansed, ఒక గ్రంథం దొరికింది. and there one book was found. అది దేవుని ధర్మశాస్త్రం. That was the law of the Lord.
2 దినవృత్తాంతం 34 అధ్యాయము అక్కడ 14 వచనం రాయబడింది. మోషే రాసిన ధర్మశాస్త్రం. 2 Chronicles 34:14 it is written, it is the book written by, that is the law of the Lord given by Moses. ఇది చాలా మంది పండితులు ఏమంటారంటే కన్నా ద్వితీయోపదేశ కాండము అంటారు. Many of the Bible commentators, they say that book was Deuteronomy, the book of Deuteronomy. ద్వితీయోపదేశ కాండము తీసుకొచ్చి తన ముందర చదివినారు. And they brought that book, let us say Deuteronomy, and they read it before the king. అది వినగానే బట్టలు చింపుకున్నాడు. The moment when he heard what is written in that, he torn his clothes. దీనుడు తగ్గించుకున్నాడు. He humbled himself. ఎందుకంటే చూసుకుంటాం అది. And we are going to see that. 31 నాకు అనిపిస్తుంది ఇది చదివింటారని. 31 అధ్యాయం ద్వితీయోపదేశ కాండము. Chapter 31 of Deuteronomy, they must have read this portion before the king. Deuteronomy chapter 31. మీరు తప్పోతారు అని చెప్పి మోషే ఒక కీర్తన రాసి వాళ్ళకు కంఠస్థం చేయించున్నాడు. And see, God told Moses, they are going to go astray, so that's why write a song and ask them to by heart that song. 31:19. 31:19. కాబట్టి మీరు ఈ కీర్తన Now therefore write ye this song for you and teach it the children of Israel. నాకు Put it in సాక్షాత్తుగా their mouths, that దాన్ని this song may be a witness for me against the children of Israel. కంఠపాఠం చేయించోళ్ళకు. And you have to see that it is by hearted by everybody. తప్పకుండా తప్పోతారు. Surely they will go out of way. మోషే అన్నాడు కదా, నేను ఇంకా సజీవుడే బతుకుండగానే మీరు తప్పవుతుంటే నేను వెళ్ళిపోయిన తర్వాత ఇంకేమి జరుగుతుందో. Moses was telling to the people of Israel, when I am still alive, you are going away from the Lord. The moment when I die, how much more you will go away? 31:27 వచనము 28వ వచనం. And 27 and 28 of Deuteronomy chapter 31. చదువుకుంటాం All of us. For I know thy rebellion and thy stiff neck. Behold, while I am yet alive with you this day, ye have been rebellious against the Lord, and how much more after my death? Gather unto me all the elders of your tribes, your officers, that I may speak these words into their ears, and call heaven and earth to record against them. కనుక ఇవన్నీ చదివించుంటారు. And probably all these things people read before Joshua. కనుక అది చదవగానే ఎంత దీనుడైపోయాడంటే బట్టలు చింపుకున్నాడు. And immediately when they read, when he heard those verses, the king Joshua torn his cloth, rent his cloth. 2 రాజులు 2 Kings 22వ అధ్యాయం chapter 22. 2 రాజులు 22వ అధ్యాయం 2 Kings chapter 22. 11వ వచనం. Verse 11. రాజు And it came to pass, when the king had heard the words of the book of the law, that he rent his clothes. ఎంత మెత్తటి మనసు. See, what a soft spirit. కనుక తగ్గించుకున్నాడు. He humbled himself. అప్పుడు పరిస్థితి కూడా అలాగే ఉంది. And even the situation was like that. ఇక ఎన్ని విగ్రహాలు ఇచ్చేసాయి, ఎన్ని కథలు జరుగుతూ ఉంటున్నాయి, ఆకాశ నక్షత్రాల కంట, ఆశీర్వాదేవి కంట ఎన్ని బలు అర్పిస్తున్నారు. మొత్తం పాడుపాడైపోయింది దేశం అంతా. See, the whole country was full of idols. The queen of heaven, the idols of the queen of heaven, and the Assyrians idols, so many idols. The whole country was submerged with idols. ఇదంతా నేను ఆలోచించుకొని అది చూసి మన దేశానికి తప్పకుండా వస్తుంది ఈ కీడు అని చెప్పి ఆ మాటలను చదవగానే బట్టలు చింపుకున్నాడు. The moment when he saw these things, when he heard these words, surely that evil will happen to our country, so he rent his clothes. హుల్దా అనే ఒక ప్రవక్తని ఉంది. There is one prophetess by name Huldah, ఆమె దగ్గర పంపించాడు. and he sent people unto her. అమ్మా, నా విషయంలోను ప్రజల విషయంలోను దేవుడు ఏం చెప్తాడని చెప్పింది ప్రజలను పంపించాడు. And he sent some of the people to the prophetess Huldah. What God is telling about me and about the people of Judah, you please tell. అవన్నీ What she said? ఆ కీడంతా కూడా రానిస్తాడు దేవుడు. God will allow all this evil upon us. ఈ కీడంతా నీ మీదకి, నీ యొక్క ప్రజల మీదకి వస్తుంది. Surely all the evil will come upon you and upon your people. 16వ వచనము Chapter 22:16.
2 Kings 22:16. యెహోవా సెలవిచ్చింది Thus saith the Lord, behold, I will bring evil upon this place, upon the inhabitants thereof, even all the words of the book which the king of Judah hath read. దాని కాపురస్తుల మీదకి రప్పింతును. కనుక ఏది మినహాయింపు లేదు. I will bring evil upon this place. No compromise there. అయితే 19వ వచనము Verse 19. చాలా ఇంపార్టెంట్ మాట. Very important. మనం చదువుకుంటాము కలిసి. All of us. Because thine heart was tender, and thou hast humbled thyself before the Lord. When thou heard that I spake against this place, and against the inhabitants thereof, that they should become a desolation and a curse, and has rent thy cloths and wept before me, I also have heard thee, saith the Lord. నా సన్నిధి కన్నీళ్లు రాల్చితు గనుక నీవు చేయు మనమని నేను అంగీకరించి ఉన్నాను. నువ్వు మెత్తటి మనసు కలిగి, your heart is so tender, దీన మనసు ధరించి, and with a humble spirit you have come, బట్టలు చింపుకొని, and you rent your cloths, కన్నీళ్లు కార్చావు, and you wept before me. దానిలో ఉన్న మంచి లక్షణాలు ఇవి. See, all these are the good things in the life of Josiah. ప్రజలందరినీ పిలిపించాడు, and he called all the people. యూదా పెద్దలను, తర్వాత యెరూషలేం పెద్దలను, అందరినీ, పిల్లల పెద్దలందరినీ పిలిపించాడు. He called the elders of Judah, elders in Jerusalem, and all the children and elders. అందరినీ యాజకులను పిలిపించాడు. and he called the priests. అందరినీ పిలిపించి, he called all of them. దీన్ని చదివి, and he made them to hear all these things. నేను దీన్ని పాటిస్తాను, మీరు పాటిస్తారా లేదా అని అడిగాడు. and he told them, yes, I am going to obey these words. Are you going to obey them? 24వ అధ్యాయం, chapter 23వ అధ్యాయం, chapter 23, 2 Kings, 3వ వచనం, verse 3. చదువుకుంటామా? all of us. and the king stood by a pillar and made a covenant before the Lord to walk after the Lord, and to keep his commandments and his testimonies and all his statutes with all their heart and all their soul, to perform the words of the covenant that were written in the book. And all the people stood to the covenant. జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించిరి. all the people stood to the covenant. yes, we all also will follow. yes, we agree. అనగానే వెంటనే 4వ వచనం, immediately the moment when they confessed like that, రాజు బయలుదేరాడు, and the king commanded Hilkiah the high priest and the priests of the second order, the keepers of the door, to bring forth out of the temple of the Lord all the vessels that were made of Baal, and for the grove, and for all the host of heaven, and he burned them without Jerusalem in the fields of Kidron. అక్కడి నుంచి 20వ వచనం వరకు నువ్వు ఇంటికి వెళ్ళి చదివావంటే, and if you read this portion from verse 4 to 20, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉంది అది. యెరూషలేము, ఆ మందిరము, ఇవన్నీను ప్రజలు, the land of Judah, Jerusalem and the temple, in what terrible or wretched situation that place was. అందరూ సమ్మతించారు, everybody agreed, అందరూ కూడా వాటిని తొలగించారు. everybody has removed all those groves and idols. ఆ యొక్క విగ్రహాలని చెక్కలు ముక్కలు చేస్తూ వచ్చారు, తగలబెట్టారు, బలిపీఠాలు పడేశారు, ఎన్నెన్నో చేశారు. they have thrown out all the altars of Baal and all the images and all the idols, all the groves, everything they have broken into pieces. నాకు అనిపిస్తుంది ఆ ప్రదేశం అలా ఉంది కాబట్టి మెత్తని హృదయం కలవాడి దేవుని వాక్యం ద్వారా హెచ్చరిక రాగానే వెంటనే తీరుడిప్పాడు, బట్టలు చింపుకున్నాడు, అందరిని ఒప్పించాడు, తర్వాత అన్ని శుభ్రం చేయించేశాడు. See, great revival came. The situation is so grave. So this man having a tender heart, and not only that, he humbled himself and he rent his cloth, he shed tears before the Lord and called all the people and made them to say yes to that God's covenant, and he cleansed all that place. అందరూ సమ్మతించారు, అందరూ కూడా గొప్ప ఉద్యమం వచ్చింది. everybody agreed for that, and there was a great revival. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత 24వ అధ్యాయం చదువుకో, after you go to your home, 23వ అధ్యాయం 2వ రాజు 23 చదువుకోండి. ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉంది దేశము. you can read the whole chapter of 23 of 2nd Kings, in what a terrible state that whole country was. 23వ అధ్యాయం 24వ వచనం 25వ వచనం కలిసి చదువుకుంటాం. 23rd chapter verses 24 and 25 all together, please. మరియు moreover the workers with familiar spirits, the wizards, the images, the idols, and all the abominations that were spied in the land of Judah and in Jerusalem, did Josiah put away that he might perform the words of the law
which were written in the book that Hilkiah the priest found in the house of God. 25వ వచనం. Verse 25. అతనికి And పూర్వం like ఉన్న unto him రాజుల్లో was అతని there వలె no king before him, పూర్ణ and he హృదయముతోను turned to the Lord పూర్ణ with all ఆత్మతోను his heart, పూర్ణ and with all బలముతోను his hope, యోబు తిరిగిన with all his మోషే might, నియమించిన according to ధర్మశాస్త్రం all the law of చొప్పున Moses. చేసిన వాడు Neither after him ఒకడును arose లేడు, there any అతని like తర్వాత him. ఎన్నో అతని వంటి వాడు ఒకడును లేడు. పూర్ణ హృదయముతో, That is పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో ప్రభును వెంబడించినటువంటి రాజు యోషియా వంటి రాజు అతని ముందు కానీ అతని తర్వాత కానీ ఎవడు లేడు. No person, no other king who followed the Lord, who turned unto the Lord with all his heart, with all his soul, with all his might, according to the law of Moses, no other king was before him or after him. దేవుడు అంతగా సంతోషించాడు. God was so pleased. కనుక ఈ రాజులందరిలో ఇతడే దేవునికి చాలా సంతోషం కల్పించిన వాడు, ఆశీర్వాదాలు తీసుకొచ్చిన వాడు. And out of all the kings of Judah, Josiah is the only king who pleased the Lord so much and who brought so many blessings and great revival. అక రెండవ దినవృత్తాంతములు 2 Chronicles 35వ అధ్యాయం. chapter 35. 35వ అధ్యాయం 2 Chronicles chapter 35. 17 నుంచి 19 వరకు చదువుకుంటాం. And from 17 to 19, all of us. చదువుకుంటామా? All the children of Israel that were present kept the Passover at the time and the feast of unleavened bread 7 days. And there was no Passover like that మొదలుకొని ఇశ్రాయేలులో from the days of పస్కా Samuel పండుగ the అంత prophet. ఘనముగా Neither did all the kings of Israel keep such a Passover as Josiah kept. And the priests, Levites, all Judah and Israel were present, and the inhabitants of Jerusalem in the 18th year of the reign of Josiah. This Passover kept. 17వ సంవత్సరమైన పస్కా పండుగను ఆచరించును. కనుక న్యాయాధిపతుల గ్రంథంలో సమయాలు యూజ్ చేసిన దినాల్లో పస్కా పండుగ జరిగినట్లు అంత ఘనంగా ఇలా జరగలేదు. During the days of the judges, when Samuel was the judge, such a great Passover was observed. Right from Samuel till the days of Josiah, that kind of Passover was never observed. ఒక్క యోషియా ద్వారానే దేవుడు సంతోషపడుతున్నాడు. Only because of this one king Josiah, God was so pleased, so happy. ఇలాంటి రాజు ఒకడు లేడు. This type of king was not there before him, after him. అతని ముందు కానీ అతని తర్వాత కానీ అలాంటి రాజు ఒకడు లేడు అని చెప్పాడు. God is telling a king like Josiah was not there before him, even after him. మనం దేవుని వాక్యం వింటున్నాం కదా. We are hearing the word of God. ఆయన ఒక్క చిన్న గ్రంథం దొరకగానే దాంట్లో కొన్ని మాటలు వినగానే బట్టలు చింపుకునేంత మెత్తటి మనసు ఉంటే మన సంగతి ఏంటి ఇంత పెద్ద గ్రంథం పెట్టుకొని. See, when Josiah heard from that small book few verses with a tender heart, he rent his clothes. After hearing only few verses, you and I, we are having the whole Bible and we are hearing regularly. What about you and me? మనం చదవకపోయినా కూడా వినడానికి అవకాశం ఉంది కదా. See, though we are not reading, we are having the privilege to hear the word of God. దేవా ఆ జాబితాలో నేను కూడా ఉండాలని చెప్పి ఆశ ఉందా? Are you having the desire? Lord, I want to be in the list of that Josiah. కనుక మనకున్నటువంటి ఫెసిలిటీస్ ఆనాడు లేవు కదా. These facilities what we are having, these facilities were not there in those days. కనుక ఆ బుక్ చదవగానే ఎందుకు బట్టలు చింపుకున్నాడు? The moment when they read the book, when he heard that those verses, why he rent his clothes? కనుక ఉన్న పరిస్థితి అట్లుంది. Because the situation was so grave. అంత చెడిపోయిన పరిస్థితి. And such a terrible situation. దేవుడు మాట్లాడుతున్నాడు. God was speaking. మనతో మాట్లాడటం లేదా? Is God not speaking to us? మన చుట్టుపక్కల చూస్తున్నా లేదా? See, we are seeing all the things around us. క్రైస్తవ వాతావరణంలో కూడా ఎన్ని భయంకర పరిస్థితులు చూస్తున్నాం. Even in the Christian atmosphere, how many terrible things are మన happening. కుటుంబాల్లో కూడా చూస్తున్నాం. Even in our own houses we are seeing. దేవుడు ఎంత అవకాశం ఇచ్చి మనకు కాపాడుతున్నాడు ఇంతవరకు. See, God is giving us wonderful opportunities and he is protecting us thus far. కనుక ఇంతవరకు కాపాడి నువ్వేం చేసావు అంటాడు. See, after protecting you thus far, and tomorrow he is going to ask you, I have protected you, I have taken care of you, what you have done with నీకు my ఇంత word? టైం ఇచ్చాను, ఏమన్నా సరి చేసుకున్నావా? I have given you so much time. Have you rectified your life? దేవుడి కరుణను ఒక్క నిమిషంలో కూడా తారుమారు చేయగలడు, ఆఫ్ చేసేయగలడు. See, this coronavirus, God can stop in one single second. He can make the situation upside down. కనుక
నీకు ఇంతకాలం అవకాశం ఇచ్చానే, God is telling, I have given you so much opportunity for so many days. నేను త్వరగా వస్తున్నాను కూడా చెప్పానే, And I told many times that I am coming quickly. అనుకున్న గడిలో వస్తున్నా అంటున్నాడు. And I am telling you that in an hour which you think not, I am going to come. గర్భిణీ స్త్రీకి ఎప్పుడు ప్రసవం వస్తుందో తెలియదే, అలా వస్తా అంటున్నాడే. We do not know when the woman gets the travailing pains, like that I will come. దొంగవలే వస్తున్నా అంటున్నాడు. I am going to come as a thief. ఇది మొట్టమొదటి పునరుత్థానం. This is the first resurrection. ఇంత అవకాశం ఇచ్చి నూనె సిద్ధపడకపోతే తప్ప మందే. See, after God giving so much opportunity, so many times after exhorting us, if we are not ready, the mistake is 100% ours. కనుక జోషియా ద్వారా మనం నేర్చుకోవాల్సిన సంగతి మెత్తటి మనస్సు కలిగి. That's why through the life of Josiah, the lesson we are learning is we must have tender heart. దీనత్వం ధరించి, and we must adorn ourselves with humility. బట్టలు చింపుకొని, we have to rent our clothes, కన్నీళ్లు కార్చి, and weeping before God. అందరిని ఒప్పించాడు. And he made all the people to be convinced of the word of God. కనుక మనం కూడాను దీనత్వం ధరించి, you and I also adorn ourselves with humility. యోబేలు అంటాడు, మీ బట్టలుగా చింపుకోవచ్చింది, మీ హృదయాలు చింపుకోండి అంటాడు. యోబేలు in the book of Joel, not your clothes, rent your hearts. మీరు కన్నీళ్లు కార్చండి, and weep before the Lord. ఏమైనా కన్నీళ్లు కారుస్తున్నామా? Are we shedding any tears before the Lord? క్రైస్తవ వాతావరణం వాళ్ళకు కన్నీళ్లు కారుస్తున్నామా? See, by seeing the atmosphere among the Christendom, are we shedding our tears? నరకానికి పోయేవాళ్ళని చూసి మనం కన్నీళ్లు కారుస్తున్నామా? Some of the people who are going to hellfire, Christless eternity, are we shedding tears? వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నామా? Are we praying for them? దేవా, మేము ఇంతకంటే ఏం చేయలేం, ప్రార్థన చేస్తున్నామయ్యా. Lord, what can we do more than this? We can only pray. Are we praying? మా దేశం అంతా పాడైపోయింది. Our country is totally spoiled. విగ్రహాలంతా నిండిపోయింది. Wherever we see, only idols are there. ఎవడు వినేట్టుగా లేడు. Nobody is hearing. నీవే కనికరించాలి. You have to show mercy. నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని వారు ప్రార్థన చేసినలా, నన్ను వెతికినలా, నేను వారి చెడు మార్గం విడిచినలా, నేను వారి ఆకాశంలో వారి ప్రార్థన ఆలకించి వారిని క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తున్నా అంటున్నాడే. What the Lord is promising, if my people which are called by my name shall humble themselves and pray and seek my face and turn from their wicked ways, then will I hear from heaven and will forgive their sin and I will heal their land. ఎవడు దీనిలో వాళ్ళకు దీవెనలు. See, whoever is humble, through them the blessings will be. రాసుకో. If you want to write, you can write. సామెత గ్రంథము Book of Proverbs, 29వ అధ్యాయం. chapter 29. సామెత 29వ అధ్యాయం 29th chapter of Proverbs, 23వ వచనం. verse 23. చదువుకుంటామా? All of us. 29, 23. 29, 23. ఎవని గర్వం వాని తగ్గించును, A man's pride shall bring him low, but honor shall uphold the humble in spirit. వినయ మనస్కుడు ఘనత నొందును. A person who is humble in his spirit, he will be honored. 18వ అధ్యాయం. 18th chapter. సామెతలు 18వ అధ్యాయం. 18th chapter of Proverbs. 12వ వచనం. And verse 12. 18 12 చదువుకుంటాం. 18, 12. Before destruction, the heart of man is haughty, and before honor is humility. ఘనతకు ముందు వినయము వెళుతుంది. Yes, honor will, see, humility will go before honor. 138వ కీర్తన, Psalm 138, 6వ వచనం. verse 6. 138వ అధ్యాయం కీర్తన, Psalm 138 and verse 6. 6వ వచనం చదువుకుంటామా? All of us. Though the Lord be high, ఆయన attacketh దీనులను respect unto the లక్ష్యపెట్టును, lowly, ఆయన దూరము నుండి but the proud he knoweth afar off. గర్విష్ఠులను యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్యపెట్టును. The Lord, though he is high, yet he had respect unto the lowly. 1 Peter 1 Peter 5వ అధ్యాయం 5th chapter 5, 6 వచనాలు. 5 and 6. 1 Peter 5వ అధ్యాయం 1 Peter chapter 5 verses 5 and 6. 5, 6 వచనాలు All of us. చదువుకుంటాం. Likewise, ye younger submit yourselves to the elder, ye all of you be subject one to another, and be clothed with humility, for God resisteth the proud and giveth grace to the humble. Humble yourselves therefore under the mighty hand of God, that may exalt you in due time. కనుక ఏమంటాడు, ఏడు వాణిలా దీనమైన వస్త్రం ధరించుకో, అలంకరించుకో. Adorn yourself with the garment of humility. In verse 5. ఆ రోజు
Verse 6. చదవండి. Humble yourselves therefore under the mighty hand of God, that may exalt you in due time. తగిన సమయం హెచ్చించే దేవుడు Lord will exalt you in the due time. ఎటువాడి ఎలా నిన్నువే తగ్గించు, దీన వస్త్రాన్ని ధరించుకుని అలంకరించుకో. Humble yourself and you have to clothe yourself with humility. ఇవన్నీ కూడా మనం ఆ యొక్క రాజులు చూస్తూ వచ్చాం. We have seen all these qualities in those kings. కీర్తన 149 149 Psalm. 4వ వచనం. Psalm 149 and verse 4. 4వ వచనము. 149:4. యెహోవా తన For the Lord taketh pleasure in his people, he will beautify the meek with salvation. అలంకరిస్తాడు రక్షణ. He will beautify them with salvation. దేవా నన్ను అలంకరించు అని చెప్పు. And tell to the Lord, Lord, you beautify me. యాకోబు రాసిన పత్రిక, Book of James. యాకోబు రాసిన పత్రిక Book of James. 4వ అధ్యాయం Chapter 4. 6వ వచనం. 4:6 of James. అందులో చదువుకుంటామా? All of us please. 4వ అధ్యాయం 6వ వచనం. James 4:6. And he giveth more grace. Wherefore he saith, God resisteth the proud, but giveth grace unto the humble. దీనులు కృపిస్తా అంటే. He will give grace unto the humble people. కనుక నువ్వు కృప అనుభవించాలంటే దీనుడైపో. If you want to enjoy the grace of God, be humble. కీర్తనలు Psalms. దానికంటే యెషయా గ్రంథము 29 చూస్తాం. Before that, Isaiah chapter 29. యెషయా గ్రంథం 29. Isaiah 29. యెషయా గ్రంథం 29:19 వచనం. Isaiah 29:19. The meek also shall increase their joy in the Lord, and the poor among men shall rejoice in the Holy One of Israel. అంటాడు యెహోవాను దీనులకు కలుగు సంతోషము అధికమగును. And the joy of the Lord will increase. కృపిస్తా అంట, సంతోషం ఇస్తా అంట. God is going to give grace and also joy. యోబు గ్రంథం 36:6. And Job 36 verse 6. యోబు గ్రంథం 36:6 Job 36 and verse 6. చదువుకుంటాం. All of us. He preserveth not the life of the wicked, but giveth right to the poor. ఆయన దీనులకు న్యాయం జరిగించును. He will give justice, that is to the poor. నీకు అన్యాయం జరుగుతుండగా ఆయన న్యాయం చేకూరుస్తాడు. Are you subjected to injustice? And God will give justice if you are humble. సామెతలు 25, కీర్తనలు 25. 25th Psalm. కీర్తనలు 25. 25th Psalm. 25 కీర్తన 9వ వచనం. Verse 9. 25వ అధ్యాయం 9వ వచనం. 25:9 of Psalms. చదవండి. The meek will he guide in judgment, and the meek will he teach his way. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. He will guide the meek people in judgment. He will teach the meek people his ways. దీనుడైపో నీకు తన మార్గాన్ని చూపిస్తాడు. If you become meek, he will show you his way. అన్యాయం అనుభవిస్తున్నావా? Are you subjected to injustice? ఎందుకు అది కూడా చూపిస్తాడు. And what is the reason for that also he will show. కీర్తన 34, 34th Psalm 6వ వచనం. and verse 6. కీర్తన 34:6. 34:6 of Psalms. This poor man cried, and the Lord heard him and saved him out of all his troubles. ఈ దీనుడు మొరపెట్టగా, This poor man, this meek man cried, నేను ఆలకిస్తాను, వాడిని కనికిస్తాను, తప్పిస్తాను. I hear him and I have mercy on him. I'll save him. శ్రమల నుండి రక్షిస్తా అంటాడు. And from all the afflictions I will save him. ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం చెప్పినప్పుడు మొట్టమొదటిగా చెప్పిన మాట ఏంటి తెలుసునా? Lord Jesus Christ, when he shared the Sermon on the Mount, what is the first sentence of his sermon? ఆత్మ విషయమే దీనిలేని వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. And in Matthew's Gospel, chapter 5, verse 3, blessed are the poor in spirit, for theirs is the kingdom of heaven. పరలోక రాజ్యం వారిదని ఆయన చూసేవా? He is telling for the meek people, the kingdom of heaven is theirs. ఆయన నోరు తెరవగానే మొట్టమొదటిగా మాట్లాడిన మాట అది. The moment when he opened his mouth, these words proceeded out of his mouth. ఏమంటాడు? ఆత్మ విషయమే దీనిలేని వారు ధన్యులు. Blessed are the poor in spirit, that is the meek in spirit, and theirs is the kingdom of heaven. మత్తయి సువార్త 11:11. Matthew 11:11. మత్తయి 11:11. Matthew 11:11. అందుకే చదువుకోవాల్సిన వచనం ఇది. All of us. 11:11. 11:11. స్త్రీలు కన్నా వారు Verily I say unto you, కంటే among them that are born of woman, there hath not risen a greater than John the Baptist. అతని కంటే Notwithstanding గొప్పవాడు. he that is least in the kingdom of heaven is greater than he. అంటాడు
స్త్రీలకు అన్నటువంటి వాళ్ళు బాప్తిస్మ ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలే. And he is telling there is no other great person that are born of woman than John the Baptist. ఎందుకు? Why? యోహాను ఎలిజబెత్ గర్భంలో ఉండగానే పరిశుద్ధాత్మ పూర్ణుడు, అలాంటి వాడు ఎవడు లేడు. No other person was like John the Baptist. When he was like a small child in the womb of Elizabeth, and he was filled with the Holy Spirit. లూకా సువార్త 1వ అధ్యాయం, Luke's Gospel, 1st chapter. Luke 1, 1వ అధ్యాయం 14 నుంచి 16 వరకు 14, 15 and 16. అని కలపడింది, చదువుకుంటాం. And thou shalt have అతడు joy ప్రభువును and gladness, and గొప్పవాడిగా many shall దాచేసిన rejoice at పందిమైన his birth. తాగక తన For he తల్లి shall be గర్భం great in the sight of the పుట్టిన Lord, shall drink పరిశుద్ధాత్మ neither wine ఎన్నుకున్న nor వాడే strong drink, ఇశ్రాయేలు అనేకులను shall be filled ప్రవీణ with the వారి Holy దేవుని Ghost వైపు even from his త్రిప్పును. mother's womb. తల్లి గర్భంలో పడిన నాటి నుండే పరిశుద్ధాత్మ పూర్ణుడు. Even from his mother's womb, he is filled with the Holy Ghost. అలాంటి వాడు కూడా లేడు. Nobody is like John the Baptist. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు What about Lord Jesus Christ? పరిశుద్ధాత్మతోనే జన్మించబడ్డాడు. And he was filled with the Holy Spirit all the time. ఇక్కడే రాయబడింది లూకా సువార్త 1వ అధ్యాయం 35. Luke 1:35. చదువుకుంటాం. All of us. దూత And the పరిశుద్ధాత్మ angel మీదకి answered and said వచ్చును, unto her, సర్వోన్నత the Holy శక్తిని Ghost shall కమ్ముకొనును, come upon పుట్టబో thee, శిశువు and the పరిశుద్ధుడై power of the దేవుని highest shall కుమారుడు overshadow అనబడును. thee. Therefore also the holy thing which shall be born of thee shall be called the Son of God. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటి? What God the Holy Spirit will do? పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువుని యేసుక్రీస్తు వారిని హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు, ఆయన చూపిస్తాడు. God the Holy Spirit will exalt Lord Jesus Christ. He will show Lord Jesus Christ. He will glorify Lord మన Jesus. లోపల ఆయన రూపించాలని కోరుతున్నాడు. And the desire of the God the Holy Spirit is to create the image of Lord Jesus Christ in our lives. మనం చూసామంటే కన్నా ప్రభువుని యేసుక్రీస్తు వారి యొక్క తగ్గింపు చూపిస్తాడు, ఆయన హెచ్చింపు చూపిస్తాడు. Lord Jesus Christ, how he humbled himself and how he is exalted, both the things the Holy Spirit will show. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? తనను గురించి చెప్పుకోడు. The Holy Spirit, God the Holy Spirit will never speak about himself. తన గురించి చెప్పుకోడు. He never speak about himself. ప్రభువుని యేసుక్రీస్తు వారి కంటే తగ్గించుకున్నవాడు. He has humbled himself more, less than Lord Jesus Christ. ఎందుకంటే ఇది త్రిత్వంలో ఒకడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. He is one of the Trinity, the Father, Son and the Holy Ghost. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తగ్గింపు ఎవరికి అర్థం కాదు. Nobody can understand the humility of the Holy Spirit. ఆయన మరుగులో ఉండి ప్రభువుని యేసుక్రీస్తుని హెచ్చిస్తాడు. He hides himself and he exalts Lord Jesus. అదే మన బాప్తిస్మ ఇచ్చేవారు కూడా చేస్తున్నది. That is what John the Baptist was doing. అయ్యా నువ్వు ఎవరు? ఆ ప్రవక్తవా, ఇర్మియావా, లేకపోతే ఎవరు నువ్వు అంటూ ఉంటే కన్నా నేను ఎవరిని కాను, అరణ్యంలో కేక వేయి ఒక స్వరము. And people are asking him, are you Elijah? Are you Jeremiah? Are you any other prophet? And John the Baptist is telling, I am none of those prophets. I am a voice in the wilderness. అరణ్యంలో కేక వేయి ఒకని స్వరము. I am only a voice in the wilderness. స్వరం వినపడుతుంది కానీ కనపడదు. And the voice can be heard. We cannot see the voice. నేను వినిపించానికి వచ్చాను కానీ కనిపించుకునే రాలేదు. I have come to this world to see that the people may hear me, not to see me. కనుక పరిశుద్ధాత్మ దేవుడు చేసేది మనల్ని మరుగులో ఉంచి ఆయన హెచ్చించాలని కోరుతున్నాడు. The work of God the Holy Spirit is to hide ourselves and to exalt Lord Jesus. మన పాపంలో ఒప్పించేవాడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. And the Holy Spirit, he will convince us of our sinful condition. కనుక రాబోయే ఉగ్రతను చూపిస్తాడు, And నీతిని చూపిస్తాడు. he will show us the coming wrath of God. He will show us the righteousness. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తంతో కడిగేటగా చేస్తాడు. Not only that, the Holy Spirit will see that we are washed by the blood of Lord Jesus. కనుక అంత మరుగులో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ చేతిలో మనం గాన పడ్డామంటే, And if you throw ourselves into the hands of such a Holy Spirit, always who hides himself, నువ్వు కూడా మరుగులోకి వచ్చేస్తావు. and you also will hide yourself. నిన్ను చూపించుకో. You will not show yourself. ఎక్కడైతే చూపించుకుంటున్నా వెంటనే సరి చేసుకుంటావు. And suppose wherever you are showing yourself and God speaks to you, immediately you will rectify. కనుక అప్పుడు పరిశుద్ధాత్మకు నువ్వు జతపని వాడైపోతావు. Then what will happen? You will become a co-worker with the Holy Spirit. మత్తయి సువార్త Matthew's Gospel, 12వ అధ్యాయం. chapter 12. మత్తయి సువార్త 12వ అధ్యాయం. Matthew chapter 12. మనిషి కుమారుని విరుద్ధంగా పాపం చేసిన క్షమాపణ ఉంది కానీ పరిశుద్ధాత్మకు విరుద్ధంగా నువ్వు పాపం చేసావంటే ఈ యుగమందు మాత్రమే కాక రాబోయే యుగమందు క్షమాపణ లేదు. If you have committed any sin against the Son of Man, there is forgiveness. But if you commit sin against the Holy Spirit, even in this world, in the coming world also, there is no forgiveness. 30 మత్తయి సువార్త 12:31 31. చదువుకుంటామా?
all of us. కాబట్టి నేను Wherefore I say unto you, all manner of sin and blasphemy shall be forgiven unto men, but the blasphemy against the Holy Ghost shall not be forgiven unto men. క్షమాపణ లేదు. 32 Verse 32. మనిషి కుమారుని And whosoever విరోధముగా speaketh a word మాట్లాడేవానికి against the Son of పాప Man, క్షమాపణ it shall be కలుగదు. forgiven him. కానీ But పరిశుద్ధాత్మ whosoever విరోధంగా speaketh against the Holy మాట్లాడేవానికి Ghost, it యుగమున shall not be రాబోయే forgiven యుగమున him, neither పాప in this క్షమాపణ world, లేదు. neither in the world to come. ఎవరైనా పరిశుద్ధాత్మ విరుద్ధంగా పాపం చేసే అంటే యుగంలో మాత్రమే రాబోయే యుగంలో క్షమాపణ లేదు. If anybody sinneth against the Holy Spirit, there is no forgiveness, even in this world or in the world to come. అంతగా దీనుడిపోయినటువంటి వాడు. And Holy Spirit humbled himself so ఆయన much. ఎవరో నీకు తెలియకుండా ఆయన దూషించావంటగా ఈ గీత పడుతుంది నీకు. Without knowing who the Holy Spirit is, if you start blaspheming the Holy Spirit, this will be your condition. నా సంఘాన్ని నేను కట్టుకుంటున్నాను ప్రభుని యేసుక్రీస్తు వారు చెప్పారు కానీ కడుతున్నది మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు. Lord Jesus Christ said, I will build my church, but actually the builder is the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు కడుతున్నది. The Holy Spirit is building. పరిశుద్ధాత్మ దేవుని యుగము. This is the age of the Holy Spirit. మత్తయి, మార్కు, లూకా, యోహాను అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ పరిచర్య నెక్స్ట్. And after Matthew, Mark, Luke and John, the work of the Holy Spirit we can see in the Acts of the Apostles. అధ్యాయంలో కనబడుతుంది ఆయన నడుపుదల, ఆయన కాపుదల, ఆయన భద్రత. వెళ్ళు అంటాడు, వద్దంటాడు, ఆగంటాడు, చెయ్యి అంటాడు, పో అంటాడు, అన్నీ అక్కడ మీరు చూస్తే మీరు రాసుకున్నా కావాలండి. All the functions, all the work of the Holy Spirit can be seen in the 12th chapter. He will say, you go, you speak, you stop. Everything is guided by the Holy Spirit. కనుక పరిశుద్ధాత్మ ద్వారా నడిపించడానికి ఇష్టపడు. And be willing to be guided by the Holy Spirit. అప్పుడు నువ్వు కాపాడబడుతూ వస్తావు. Then you will be protected, you will be safe. నువ్వు ఎదుగుతూ వస్తావు. And you will be increasing, prospering in the Lord. పరిశుద్ధాత్మ ఆనందించు. And you can be joyful in the Holy Spirit. తండ్రి దేవునిందు ఆనందము అంటాడు. Here, if you read the word of God, the joy of the Lord is there. That is the joy of the Lord, that God the Father. ప్రభునందు ఆనందించు అంటాడు. And also be joyful in the Lord, rejoice in the Lord also is there. పరిశుద్ధాత్ముడు నీ యందు ఆనందించాయంటే నీకు ఇంకేం తక్కువ లేదు. If the Holy Spirit is joyful because of you, you will lack nothing. నీవు దీనుడు తగ్గించుకుని పరిశుద్ధాత్మ దేవా నేను నీతో పాటు జతపనివాడిగా ఉన్నాను కోరుతున్నాను అని చెప్పి తగ్గించుకున్నావంటే అప్పుడు అంటాడు నాకు ఒక కుమారుడు దొరికాడు, నాకు ఒక కుమార్తె దొరికింది, నాకు ఒక కుటుంబం దొరికింది చెప్పి పరమానందభరితుడైపోతాడు. When you humble yourself and if you can say to the Holy Spirit, I want to work with you as your co-worker, I want to be humble, I want to hid myself. The moment when he sees this humility and hiding qualities, the Holy Spirit will be so joyful. Today I got a person who is having the same mind like me. Oh, he'll be jumping with joy. నిన్ను మరుగు చేసి ప్రభుని హెచ్చిస్తాడు, నీ లోపల ఆయన రూపాన్ని తీసుకొస్తాడు. And he will hide you and he will exalt Lord Jesus Christ. The ultimate result is the image of Lord Jesus Christ will be formed in you. తీసుకొచ్చి అంటాడు యేసు రమ్మ పెళ్లి కుమార్తె సిద్ధంగా ఉంది అని పిలుస్తాడు. After that image is formed, immediately the Holy Spirit will call Jesus. Oh Jesus, you come, the bride is ready. కనుక నీ అహంకార దృష్టియు గర్వ హృదయము మనకొద్దు. So the high look and a proud heart let us not have. ప్రార్థన చేసుకుంటాం. Let us pray. ప్రభు చిత్తమైతే వచ్చే వారం మనము ఇక దానికి చాలా మాటలు ఉన్నాయి. భక్తిహీనుల క్షేమమని, దుర్మార్గుల దీపమని, క్లబ్బింగ్ ఆఫ్ వికెట్ అని. Next week we are going to see there are so many synonyms for that words. Plowing of the wicked, the tillage of the wicked, or the lamp of joy to them. So the lamp of the wicked, all these words are used for the same verse. భక్తిహీనుల క్షేమం and also the welfare of the wicked. దాంతో చూసుకొని ఈ 9వ ఈ సులువుగా చుక్కులు పెట్టే పాపం ముగించుకుంటాం. We are meditating on the easily besetting sins. We are meditating on the 9th type of sin, and next week we are going to close the meditation on the 9th sin. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, దీన మనసు గలవారుగా ఉండడం మా స్వభావానికి విరుద్ధమైనా కూడా పరిశుద్ధాత్మ ద్వారా మాకు మీరా దీన స్వభావం, దాగి ఉండే స్వభావం కలుగ చేయుటకు సమర్థుడవు.
వందనాలు చెల్లిస్తున్నాం. బాప్టిసమిచ్చే యోహాను కూడా పరిశుద్ధాత్మతో తల్లి గర్భంలోనే నింపబడిన వ్యక్తిగా, మరి ఎంతో దీనుడుగా, అరణ్యం నుండి వినబడిన స్వరముగా తాను వినబడుతూ వచ్చాడు. కనబడకుండా యేసు ప్రభువారి పరిశుద్ధాత్మ ద్వారా కన్యక గర్భములో గర్భం ధరించి జన్మించి ఎంతో దీనుడుగా ఈ లోకంలో సాత్వికుడుగా, దాసుడుగా, పరిచారకుడుగా జీవించాడు. శిలువ మరణం వరకు తగ్గించుకున్నాడు. కాబట్టి మేము అనేక విషయాల్లో తగ్గించుకోవడానికి ఇష్టపడని వారం. అలాంటి ఆశ కూడా మాకు రాదు. ఎక్కడ హెచ్చించుకుందామా, ఎక్కడ పైకి ఎక్కుదామా, ఎవరన్నా నన్ను పొగడతారేమో, మెచ్చుకుంటారేమో అని ఎదురు చూస్తుంటాం. ప్రభువా మమ్మను కాపాడుము. పరిశుద్ధాత్మకు విరోధంగా పాపం చేస్తే ఈ జీవితంలోనూ వచ్చే జీవితంలో కూడా క్షమాపణ లేదన్నారు. ఎంత తీవ్రమైన మాట. కాబట్టి మా అందరి జీవితంలో పరిశుద్ధాత్ముడు బలమైన రీతిగా పని చెయ్యనిమ్ము. కాబట్టి మమ్మల్ని అందరినీ మీ చేతిలో సమర్పించుకుంటున్నాం. మీ దాసుని ద్వారా మా ఎదుటకు తెచ్చిన తలంపులు, వాక్యాలు అన్నిటినీ మా హృదయ పలకల మీద రాసి దీనులుగా మమ్మను స్థిరపరచుము. దీనులకు దొరికే కృపను, ఆ యొక్క హెచ్చింపును, ఆ సంతోషమును, ఆ నడిపింపును అన్నిటినీ మేము అనుభవించేలాగున సిద్ధపరచము. విత్తబడిన వాక్యానికి నీరు కట్టము. వచ్చేసారి చివరి లెసను దాని కొరకు కూడా మీ దాసుని అభిషేకించుము, మమ్మను కూడా సిద్ధపరచము. ప్రియులు వెళ్చుండగా తోడుగా ఉండుము. మా దేశమును కూడా కనికరించుము. ఈ కరోనా వ్యాధి ద్వారా ఎంతో విస్తరించిపోతున్న ఈ వ్యాధిని మీరే ప్రభువా కనికరించి అరికట్టి ప్రజలకు కూడా విశ్వాసము, తగ్గింపు, పశ్చాత్తాపం, దీన స్వభావం ఇచ్చి మొరపెట్టివారుగా సిద్ధపరిచి మేలు చేయమని, కనికరించుమని, మీ దీవెనలతో మీ ప్రజలను పంపమని వందనాలు చెల్లిస్తూ మా రక్షకుడైన యేసు ప్రభు నామంలోనే స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. తొట్టిల్లకుండా మనలను కాపాడుటకును నిర్దోషులుగా తన మహిమ ఎదుట మహానందంతో నిలువబెట్టుకును శక్తిగల మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి మహిమ, ఘనత, స్తుతి, ప్రభావం యుగయుగములకు కలుగునుగాక. ఆమేన్. దీన మనస్సు కలిగి ప్రియులారా లోబడియు, దీనా మనస్సు కలిగి ప్రియులారా లోబడియు, కిరీటముకై పోరాడుడి విజయముతో, మహిమా కిరీటముకై పోరాడుడి విజయముతో, విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని, విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. ప్రైజ్ ది లార్డ్. రేపు 11 గంటలకు సిస్టర్స్ మీటింగు, ఎల్లుండి శనివారం 9 గంటలకు ఉపవాస ప్రార్థన ఉంటుంది మధ్యాహ్నం వరకు. ఆదివారం 2 సెషన్లు గుర్తుపెట్టుకోండి.
9 నుండి 12 వరకు ఒక సెషను, మధ్యాహ్నం తర్వాత 3 నుండి 6 వరకు ఇంకొక సెషన్. ప్రార్థన కూడా చేయండి. ప్రైజ్ ద లార్డ్.